బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ సభకి ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. సభకి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి, జాతీయ పార్టీల నేతలు, 5 లక్షల మంది ప్రజలు హాజరు కానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, డీఐజీ రంగనాథుల నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సభాస్థలి వద్ద బందోబస్తుని పర్యవేక్షిస్తున్న డీఐజీ రంగనాథ్తో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు ఇప్పటికే చేసుకున్నాయి. దానికి సంబంధించింది ఇప్పటికే బందోబస్తు సంబంధించింది, పోలీస్ బందోబస్తు సంబంధించింది డీఐజీ ఆవుల వెంకట రంగనాథ్ ప్రత్యేకంగా చూస్తున్నారు. మనతో పాటు వారు అడిగి తెలుసుకున్న ప్రతినిధి సార్ చెప్పండి, ఈ బందోబస్తుకు సంబంధించి ఎంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు? మీరు చూస్తే దాదాపు 4000 పైన సిబ్బంది ఉన్నారండి. దీంట్లో ప్రధానంగా మనకి ట్రాఫిక్కి 2000 పైన కేటాయించడం జరిగింది. అట్లానే ఇక్కడ పబ్లిక్ మీటింగు అండ్ కలెక్టరేటు అండ్ అట్లానే కలెక్టరేట్లో వివిధ ప్రోగ్రాంలు ఉన్నాయి. కలెక్టరేట్ ఇనాగరేషను, దాంతోపాటు కంటి వెలుగు ఫేజ్ 2 ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేస్తున్నారు. సో దీని అన్నిటికీ కూడా దాదాపు 2000 మంది సిబ్బంది ఇక్కడ కూడా ఉండటం జరిగింది. సో 4000 పైన పోలీస్ సిబ్బంది వివిధ జిల్లాల నుంచి కూడా అందరూ కూడా డ్రా చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ రిహార్సల్ అంతా కూడా చేసుకుంటున్నాం. అయితే దీంట్లో ప్రధానంగా మేము ట్రాఫిక్ సంబంధించినటువంటి డైవర్షన్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మేము ట్రాఫిక్ అడ్వైజరీ కూడా ఇవ్వడం జరిగింది. సో అది మీడియాకు కూడా రిలీజ్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా అది ఇస్తున్నాము. సో దయచేసి అందరూ ఎవరైతే కనుక రేపు ఈ రూట్లలో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో, అంటే ప్రధానంగా ఖమ్మం నుంచి టువర్డ్స్ తల్లాడ వైపు కానీ ఖమ్మం నుంచి వైరా వైపు వెళ్ళాలనుకునేవారు ఈ మధ్యలో రోడ్ బ్లాక్ అయి ఉంటుంది. కాబట్టి మీ ట్రావెల్ ప్లాన్ని మేము ఇచ్చిన అడ్వైజరీని దృష్టిలో పెట్టుకొని మీరు ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంతే కాకుండా పార్కింగ్ ఏరియాస్ కూడా ఎక్కడెక్కడ ఇచ్చామనేది కూడా మేము క్లియర్గా ఇచ్చాము. ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వచ్చేవాళ్ళు ఏ రూట్లలో రావాలి, వచ్చేవాళ్ళు ఈ ప్రజాన్ని అంటే ఎవరైతే ప్రజలు ఇక్కడ మీటింగ్ వస్తున్నారో వాళ్ళు ఏ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఏ రూట్లలో రావాలి, ఎక్కడ వాళ్ళ పార్కింగ్ ఏరియాస్ అనేది కూడా స్పెసిఫై చేశాము. దయచేసి ఆ అడ్వైజరీని అందరూ కూడా జాగ్రత్తగా గమనిస్తే కనుక ఎటువంటి సమస్యలు లేకుండా సజావుగా మీరు మీటింగ్ ప్లేస్కి చేరుకోగలుగుతారు. ఈ బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు దాదాపు రాష్ట్రాల సీఎంలతో పాటు మాజీ సీఎం సిపిఐ పార్టీ నేత, జాతీయ నేత డి రాజాతో పడుతున్నారు. ఈ భద్రతా ఏర్పాట్లు ఎలా చూస్తున్నారు? భద్రత అంతా కూడా మేము మీరు చూశారు, వీళ్ళందరూ కూడా హై కేటగరైజేషన్ ఉన్న విఐపీస్. సో వాళ్ళకి అన్ని విధాల మేము బందోబస్తు అన్నీ కూడా చేయడం జరిగింది. అండ్ అట్లానే పబ్లిక్కి కూడా వీళ్ళతో అంటే పబ్లిక్కి అండ్ వివిఐపీస్ ఈ రెండు డిఫరెంట్గా చేస్తూ యాక్సెస్ అనేది కంట్రోల్ కూడా లిమిట్ చేస్తూ ఉన్నాం. పబ్లిక్కి కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకు కూడా డిఫరెంట్ ఎంట్రీస్ ఇస్తూ వివిధ ఎంక్లోజర్స్ కూడా కేటాయించడం జరిగింది. అంటే చూస్తే కనుక ఒక్కొక్క ఎంక్లోజర్ ఒక దాంట్లో విఐపీస్ లైక్ అంటే దాదాపు జెడ్పీటీసీసు లేకపోతే మీరు ఎంపీపీసు ఈ కేటగిరీ వాళ్ళందరూ దాదాపు 20,000 మందికి పాసులు ఇవ్వడం జరిగింది. అండ్ ఇంతేకాకుండా మనకి వివిఐపీస్ అంటే ఎమ్మెల్యేసు, ఎంపీసు, ఎమ్మెల్సీసు వాళ్ళందరూ కూడా ఒక ఎంక్లోజర్ ఇచ్చారు. వాళ్ళకు కూడా పాసెస్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రెస్ వాళ్ళు చాలామంది స్టేట్ మీడియా, నేషనల్ మీడియా వాళ్ళు కూడా కవర్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా పాసెస్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ ఇవ్వడం జరిగింది, పాసెస్ ఇవ్వడం చేస్తున్నాం. సో వాళ్ళందరూ కూడా దయచేసి మీరు ఇచ్చినటువంటి ఆ పాసెస్ అన్నిటిని కూడా డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే కనుక పాస్ లేకపోతే కొంత మీకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ పాసెస్ డిస్ప్లే చేయాలని చెప్పి కూడా మేము చెప్తున్నాం. ట్రాఫిక్ డైవర్షన్ సంబంధించింది ప్రధానంగా దాదాపు ట్రాఫిక్ ఎక్కువ వచ్చే జన సమీకరణ కూడా దాదాపు 5 లక్షల మంది, అంటే సుమారుగా దాదాపు వేలాది సంఖ్యలో వాహనాలు కూడా ఈ సభ ప్రాంగణం చుట్టుపక్కల 400 ఎకరాలు పార్కింగ్ కోసం చేశారు. వీటికాడ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవసరం, దీన్ని ఏ విధంగా అధిగమిస్తారు? లేదండి, చుట్టుపక్కల పార్కింగ్ ఏరియాస్ కూడా మనం అన్ని వైపులు ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా వెహికల్స్ బ్రేక్ డౌన్ అయితే టోయ్ చేయడానికి క్రెయిన్స్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ పార్కింగ్ ఏరియాస్ కూడా చాలా మనకి ఏంటంటే సరిపడా పార్కింగ్ ఏరియా కూడా ఉన్నది. మనం దాదాపు మీరు అన్న 400 కాదు ఇంకా 500 ఎకరాలు ఎట్లానే మనకి అన్ని వైపులా అంటే చూస్తే కనుక అప్రోచ్ మెయిన్గా ఈస్ట్ సైడ్ నుంచి ఉంది, వెస్ట్ సైడ్ నుంచి. వెస్ట్ సైడ్ అంటే మన ఖమ్మం వైపు నుంచి ఉంది, ఈస్ట్ సైడ్ అంటే ఫ్రమ్ ఇటువైపు వైరా నుంచి ఉంది. అండ్ ఈవెన్ మనకి పార్కింగ్ ఏరియా చూస్తే మీకు ఈస్ట్ సైడ్ ఇచ్చాము, వెస్ట్ సైడ్ ఇచ్చాము. అండ్ ఈవెన్ మనకి సౌత్ సైడ్ కూడా మనం కొంత పార్కింగ్ ఏరియాస్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా చూడవచ్చు దాదాపు ఇప్పటికే పార్కింగ్ సంబంధించింది కావచ్చు, ఈ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ సంబంధించి దాదాపు ఇప్పుడే పూర్తి స్థాయిలో బందోబస్తును కూడా దాదాపు 5,000 మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా డీఐజీ రంగనాథ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూడవచ్చు దాదాపు ఇప్పటికే 6 ఐపీఎస్ ఆఫీసర్లతో పాటు మిగతా ఏసీపీలు, డీసీపీలు, ప్రతి సెక్టార్కు వైజ్గా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, దాంతోపాటుగా జెడ్పీ చైర్మన్లు, వివిధ కేటగిరీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చేవారందరికీ ఎవరు సెక్టార్లో వాళ్ళకు ఉంటుంది. దాంతోపాటు ఎవరికి ఇచ్చిన పాసులు వాళ్ళు తీసుకొని వస్తేనే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము బందోబస్తును పూర్తిగా కంటిన్యూ చేస్తాం. దాంతోపాటుగా దాదాపు క్యూఆర్ కోడ్ కూడా ప్రతి ఒక్క వాహనానికి ఏ నియోజకవర్గం నుంచి వచ్చే వాహనాలకు కూడా క్యూఆర్ కోడ్ ఇచ్చాం. ఆ క్యూఆర్ కోడ్ ఆధారంగా వాళ్ళు ఆన్లైన్ ద్వారా అక్కడి నుంచి వెళ్తే ప్రతి సెక్టార్ వరకు వాళ్ళకి అక్కడికి వెళ్ళి పార్కింగ్ స్థలంలోకి వెళ్ళిపోయి వాళ్ళు పార్కింగ్ చేసుకోవచ్చు వాహనాలని అని చెప్పేసి ఒక పక్క చెప్తున్నారు, ఆవుల రంగంలో చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా చూడవచ్చు ఇప్పటికీ భారీ బందోబస్తు కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. దీనిపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టుగా డిఐజీ రంగనాథ్
జగన్నాథ్ చెప్తున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. వీడియో నాయసరావుతో రజనీకాంత్ బీఆర్ఎస్ ఆవిర్భావ సభ